హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వివిఆర్ రాజాగుడి ఛానల్. ఈరోజు ఒక న్యూ టాపిక్ మీ ముందుకి వచ్చాను, డిస్కస్ చేద్దామని. వాస్తవంగా లైవ్ చేద్దాం అనుకున్నాను, నాకు కుదరలేదు, వేరే వర్క్ వల్ల లైవ్ కుదరలేదు. అయితే కొత్తగా నోటిఫికేషన్లు రాబోతున్నాయని 110 గ్రూప్ 1, 182 గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఇస్తున్నట్టుగా ఇటీవల పత్రికల్లో మనం చూసాం. దీనికి ప్రస్తుత ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వాట్సాప్లో హల్చల్ చేయడం మీ అందరికీ తెలిసిందే. దాని గురించి నేను ప్రత్యేకించి చెప్పడానికి ఏం లేదు. ఇంకా గ్రూప్ 1 రోస్టర్ పాయింట్స్ అంటే రిజర్వేషన్ వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ 110 పోస్టులలో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నది ఒక డేటా మీకు ఇప్పుడు ఇద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మన మిత్రులు చాలామంది నాకు పర్సనల్గా ఫోన్ చేయడం, మెసేజెస్ పెట్టడం, కామెంట్స్ పెట్టడం చూశాను. అసలు ఈ నోటిఫికేషన్స్ గురించి ముందుకు ఎలా వెళ్ళాలి, అసలు ఇంతకాలం నిరీక్షిస్తే ఆ నిరీక్షణకు తగ్గట్టుగా నోటిఫికేషన్స్ రానున్నాయా అన్నటువంటి చాలా ప్రశ్నలు మన మిత్రుల దగ్గర లేవనెస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే వాటి గురించి ఈరోజు చర్చిద్దామని నేను ముందుకు ఈ వీడియో ద్వారా వచ్చాను. మనం చూసుకుంటే కొత్త నోటిఫికేషన్లు కిమ్ కర్తవ్యం. ఈ నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత అసలు ఏం చెయ్యాలి అన్న దగ్గర ఒక పెద్ద ప్రశ్న అనమాట, $1 మిలియన్ ప్రశ్న. ఏం చేయాలి, కిమ్ కర్తవ్యం అంటే ఏం చేయాలి అని అర్థం. అంటే భవిష్యత్తులో ఇవే నోటిఫికేషన్లా, మరి నోటిఫికేషన్లు రావా అన్నది ఒక ప్రశ్న. ఎంతకాలం చదవాలి మేము, ఎంతకాలం నిరీక్షించాలి, ఎంత నిరీక్షిస్తే వచ్చే నోటిఫికేషన్స్ ఇవేనా? ఇప్పుడు గతంలో జాబ్ క్యాలెండర్లో ప్రస్తావించిన పోస్టులేమో 36, ఇప్పుడు అవి కాస్త ఒక 292 అయినాయి. అటువైపు నుంచి చూస్తే పెరిగాయి అంటారు, కానీ వాస్తవంగా రావాల్సిన పోస్టులు అండి. ఉదాహరణకు చూసుకుంటే గ్రూప్ 1 వరకు చూసుకుంటే 110 అన్నది ఓకే, మనం అడ్జస్ట్ అవ్వచ్చు. 110 పోస్టులు గ్రూప్ 1 నుంచి పెద్ద ఎత్తున వస్తాయని ఆశించడం. గ్రూప్ 1 క్యాడర్ అంత జిల్లా క్యాడర్ పోస్టులు కాబట్టి సరే 110 ఉన్నాయి, ఇంకా ఖాళీ లేవంటే ఉన్నాయి, కానీ 110 వరకు వచ్చాయి అంటే సరే మనం అది ఒక రకంగా పర్లేదు అని అనుకోవచ్చు. కానీ గ్రూప్ 2కి వచ్చినప్పటికీ 182 పోస్టులు అనుకున్నప్పటికీ కొంచెం బాధాకరం. చాలామంది అభ్యర్థులు అయితే నిరాశపడుతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకు 182 అంటే జోన్ వారీగా చూసుకున్న, స్టేట్స్ రిజర్వేషన్స్ చూసిన పోస్టులు కొన్ని కేటగిరీలకి జోన్లలో ఉండవు. పైగా ఇందులో ఎగ్జిక్యూటివ్ కేవలం 76 పోస్టులే ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ కేటగిరీ చాలా ఎక్కువ మంది అభ్యర్థులు ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం చూస్తున్నారు. డిప్యూటీ తహసీల్దార్లు అక్కడ 30 కనబడుతున్నాయి, 30 పోస్టులు డిప్యూటీ తహసీల్దార్లు కనబడుతున్నాయి. కానీ ఇవి జోన్ల వారీగా, రాష్ట్ర వారీగా తీసేసరికి కేవలం 2, 1 ఇలా ఉంటాయి. కొన్ని కేటగిరీలు పోస్టులు కూడా ఉండవు. అది బాధాకరం. మరి మిగతా సబ్ రిజిస్టర్స్ కానీ అలా చూసుకుంటే మరి కొన్ని కేటగిరీకి, కొన్ని జోన్లకి పోస్టులే ఉండవు. మరి అలాంటప్పుడు నోటిఫికేషన్స్ వచ్చి రాస్టర్స్ అన్నీ చెక్ చేసినప్పటికీ వారికి నిరాశ అనేది మిగిలే పరిస్థితి అయితే ఉంది. చాలామంది అభ్యర్థుల్లో నిరాశ, నిస్పృహలు అయితే చాలా వరకు చోటు చేసుకున్నాయి. గ్రూప్ 2నే ఎయిమ్ పెట్టుకొని గత చాలా నాళ్ళుగా ఇన్స్టిట్యూట్స్లో చదువుకొని, తర్వాత ఆన్లైన్ కోచింగ్ తీసుకొని, లేదా విపరీతమైన మెటీరియల్ చదివి చాలా శ్రమపడ్డారు. అభ్యర్థులు అయితే చాలా ఎక్కువ శ్రమపడ్డారు. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ చాలా లిమిటెడ్ పోస్టులే కనపడ్డాయి. వాస్తవంగా మొదటి నుంచి కూడా ఒక 500 పోస్టులు పైన వస్తాయని చెప్పి ఒక ఆశ అయితే ఉండేది. ఒక 500 వరకు వస్తాయన్నటువంటి ఆశ అయితే ఉండేది. రకరకాల ఈక్వేషన్స్, ముఖ్యంగా జిల్లాల విభజన అని, కొన్ని ప్రమోషన్స్ ద్వారా భర్తీ చేయడం అని, ఇలా కొన్ని కారణాలతో ఈ పోస్టుల సంఖ్య తగ్గినట్టుగా చిన్న సమాచారం. అయితే భవిష్యత్తులో మరి నోటిఫికేషన్ రావా? వస్తాయి. ఇప్పుడు వచ్చినట్టుగానే భవిష్యత్తులో నోటిఫికేషన్స్ అంటే పెద్ద నోటిఫికేషన్స్ వచ్చే సూచనలు అయితే మనకి దాదాపుగా కనిపించడం లేదు. వస్తే
ఈ రకమైనటువంటి నోటిఫికేషన్లు మనము ఆశించినట్టు 500, 1000, 900 అలాంటి నోటిఫికేషన్స్ మనము చూస్తామని ఇప్పుడైతే నేనైతే చెప్పలేను. ఎందుకంటే అలా నా దగ్గర ఉన్న సమాచారం మీకు ఏదైతే ఉందో అది చేరవేయడం వరకే నా బాధ్యత. అంతేగాని లేనిపోని ఆశలు మీకు కల్పించి మిమ్మల్ని మళ్ళీ నీళ్ళు జాలడం అన్నది నాకు నచ్చదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ఎంప్లాయీగా ఉండి ఇలాంటి ఎగ్జామ్స్ అన్ని రాసి ఆ ఆటుపోట్లు ఎదుర్కొని నిరుద్యోగం నుంచి బయటపడి అక్కడ ఉన్న పెయిన్ బాధ ఏంటో నాకు తెలుసు. కాబట్టి నేను మీకు లేని ఆలోచనలు కలగజేయాలనే ఉద్దేశం అయితే నాకు లేదు. అందుకు నా దగ్గర ఉన్న సమాచారం ఏదుందో అదే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. కానీ నాకు తెలియని అవగాహన లేదంటే వస్తాయని ఊహించేసి అంచనా వేసేసి చెప్పడం కష్టం. భవిష్యత్తులో నోటిఫికేషన్ రావాలంటే ఉన్న స్ట్రక్చర్, ప్రస్తుత గవర్నమెంట్ స్ట్రక్చర్ కానీ భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఇలాంటివన్నీ చూసుకుంటే నోటిఫికేషన్ రావచ్చు. బట్ మనకు ఆశించిన నోటిఫికేషన్స్ పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు అయితే లేవు అనేది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు డిఎస్సి గురించి చాలామంది అభ్యర్థులు అడుగుతారు. నేను అది పదే చెప్తున్నాను, డిఎస్సి నోటిఫికేషన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆల్రెడీ స్కూల్స్ మెర్జింగ్ అన్నది జరుగుతుంది, విలీనాలు జరుగుతున్నాయి, కొత్త విద్యా విధానం అమల్లోకి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే 3 to 8, 3 to 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇలా జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు మీకు ఇప్పటికిప్పుడు డిఎస్సి ఖాళీలు అనేవి చాలా వరకు ఈ రకమైనటువంటి పరిస్థితి జరుగుతుంది. తర్వాత 2 ఏళ్ళు వయో పరిమితి పెంచేశారు సర్వీస్. దానివల్ల రిటైర్మెంట్ ఖాళీలు మరి ఉండవు. అంటే ఇది జరిగింది. ఇవన్నీ పరిణామాలు. ఏజ్ పెరగడం వలన ఖాళీలు అనేవి కొత్తవి రావు ఒకటి. రెండవది విలీనాలు చేయడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. తర్వాత 2008 డిఎస్సి వారికి ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ ఇచ్చారు, కొంతమందిని తీసుకున్నారు. మళ్ళీ 1998 డిఎస్సి వారికి కూడా దాదాపు 4000 మందికి మినిమం టైం స్కేల్లో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో డిఎస్సి గురించి ఇప్పటికిప్పుడు చెప్పండి అనే మిత్రులు అడిగితే నేను ఎలా చెప్పగలను? మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, స్కూల్స్ మెర్జ్ అవుతున్నాయి, పోస్టుల సంఖ్య తగ్గుతుంది. వచ్చినా మీకు 15, 20, 100 లోపలే ఉంటాయి నోటిఫికేషన్స్. కాబట్టి నోటిఫికేషన్స్ గురించి పెద్ద నోటిఫికేషన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే లేవు, అది క్లియర్. ఇకపోతే గ్రూప్ 1 వరకు చూసుకుంటే ముందు గ్రూప్ 1 గురించి తీసుకొచ్చాక గ్రూప్ 1 అయితే మాత్రం ఒక రకంగా పర్వాలేదు అని చెప్పొచ్చు, మంచి నోటిఫికేషన్గానే చెప్పొచ్చు. పర్వాలేదు అన్న కన్నా ఇప్పుడున్న పరిస్థితులకి ఇటీవల కాలంలో జరిగినటువంటి నోటిఫికేషన్స్ అన్ని మనం గమనిస్తే గ్రూప్ 1 స్థాయికి ఒక మంచి నోటిఫికేషన్ అనేది చెప్పొచ్చు. ఇక్కడ రాష్ట్రం చూద్దాం. గ్రూప్ 1 రాష్ట్రం ఒకసారి మనం చెక్ చేద్దాం. డిప్యూటీ కలెక్టర్స్ ఏమో 10 పోస్టులు ఉన్నాయి. రాష్ట్ర వారీగా చూస్తే ఓసీలో 3 పోస్టులు ఉన్నాయి. ఓసీ ఉమెన్కి 1, ఈడబ్ల్యూఎస్కి 1, బీసీబీకి 1, బీసీడీకి 2, బీసీఈకి 1, ఎస్సీకి 1. ఇదే ఈ 10 పోస్టులు కూడా ఈ రకంగా రాష్ట్రం ఉంది. అంటే ఈ డిప్యూటీ కలెక్టర్ ఆశించే వర్గాలు ఏమైనా ఉంటే ఇందులో చూసుకోవాలి. ఇక సిటీఓ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 12 పోస్టులు ఉన్నాయి. ఈ 12 వరకు చూసుకుంటే ఓసీ 3, అందులో పిహెచ్ 1 ఉంది. ఓసీ ఉమెన్కి 3 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి 1 ఉంది, బీసీఏకి 1 ఉంది, బీసీబీకి 1 ఉంది, ఎస్సీకి 1 ఉంది, ఎస్టీకి 2 ఉన్నాయి. ఇక ఆర్టీఓ 7 ఉన్నాయి. ఓసీ 4 ఉన్నాయండి, ఇక్కడ పిహెచ్ 1 ఉంది. అలాగే ఓసీ ఉమెన్కి 3 ఉన్నాయి, బీసీబీ 1, ఎస్టీ 1. లేకపోతే ఏటీఓ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ అనమాట. ఇది ట్రెజరీ డిస్ట్రిక్ట్ ట్రెజరీకి సంబంధించి. ఓసీ కేటగిరీలో 3, ఓసీ ఉమెన్కి 1, ఈడబ్ల్యూఎస్కి 1, బీసీఏకి 1, ఎస్సీకి 1, ఎస్టీకి 1. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు ఏమో 6 పోస్టులు ఉన్నాయండి. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు 6. ఏటీఓలని 3, 4, 5, 6, 7, 8 పోస్టులు అండి. ఏటీఓ 8 పోస్టులు. 8 పోస్టులకి రాష్ట్రం అనమాట. ఇక డిస్ట్రిక్ట్ రిజిస్టర్ మనం గమనిస్తే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ 6 ఉన్నాయి. అందులో ఓసీకి 2, ఓసీ ఉమెన్కి 1, ఈడబ్ల్యూఎస్కి 1, బీసీడీకి 1, ఎస్సీకి 1. ఇది డిస్ట్రిక్ట్ రిజిస్టర్ పోస్ట్ రాష్ట్రం. ఇక ఎంసీ మున్సిపల్ కమిషనర్, గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్ చూసుకుంటే ఇవి కూడా 8 పోస్టులు ఉన్నాయండి. ఈ 8 పోస్టులు కూడా చూసుకుంటాం మనం. ఓసీకి 2, ఓసీ ఉమెన్కి 1, ఈడబ్ల్యూఎస్కి 1, బీసీడీకి 1, బీసీబీకి 1, బీసీడీకి 1. అంటే బీసీడీకి 1 జనరల్ అనమాట. ఇది బీసీడీ జనరల్,
బీసీడీ ఉమెన్కి ఒకటి, బీసీడీకి ఒకటి, బీసీడీ ఉమెన్కి ఒకటి, ఎస్సీకి ఒకటి, ఎస్సీ ఉమెన్కి ఒకటి. ఇది ఈ రకమైనటువంటి రాస్ట్ ఇచ్చారు. ఇక్కడ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ చూసుకుంటే 3 ఉన్నాయి. అందులో ఓసీకి ఒకటి, ఎస్సీకి ఒకటి, ఎస్టీ ఉమెన్కి ఒకటి. ఎంపీడీఓ చూసుకుంటే ఓసీకి 2, ఓసీ ఉమెన్కి ఒకటి, ఈడబ్ల్యూఎస్కి ఒకటి, బీసీడీకి ఒకటి, ఎస్సీకి ఒకటి, ఎస్సీ ఉమెన్కి ఒకటి. ఇవి మొత్తం ఇవి కూడా 7 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా ఎండిఓ పోస్టులు కూడా 7 ఉన్నాయి. ఇదండి తాజా రిక్రూట్మెంట్ తాలూకా రాష్ట్ర. ఇక జోన్స్ ఇది కూడా మనకు వస్తుంది త్వరలో. అది కూడా మీకు జోన్ల వారీగా కూడా చెప్తాను. ఓసీ మనం మెయిన్ ఓసీ చూసుకుంటే 2, 3, 5, 8, 11, 15, 18, 20 పోస్టులు ఓసీలో ఉన్నాయి. ఓపెన్ కాంపిటీషన్లో 20 పోస్టులు ఉన్నాయి గ్రూప్ 1కి సంబంధించి. 110 పోస్టులు 20 ఓసీ ఉమెన్ ఓసీ కేటగిరీకి ఉండడం అనేది కొంచెం ఆరోగ్యదాయకమే. అది ఒక రకంగా అభినందనీయమే. అంటే మనం గ్రూప్ 1 వరకు మాత్రం ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పగలం. మెయిన్ ఈ వీడియో చేయడానికి కూడా అదే ఉద్దేశం. చాలామంది నిరాశ నిస్పృహలో ఉంటారు. మీరు నిరాశ పడకుండా గ్రూప్ 2కి చదవడం కానీ గ్రూప్ 1కి చదవడమే బెటర్ అని నా ఉద్దేశం. అది చెప్దామనేసి ఈ వీడియో చేశాను. అంటే గ్రూప్ 2కి గ్రూప్ 1 కంపేర్ చేసి చెప్తే కానీ మనకి సాధారణంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ రెండింటిలో ఏది ఎలా చదవాలి, ఏది బెటరు అన్నది కూడా నేను మరొక వీడియో మీకు పెడతాను. గ్రూప్ 1కు ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటి, గ్రూప్ 2కు ఉన్న మెరిట్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటి, గ్రూప్ 1 చదివే విధానము, అప్లికేషన్ విధానము, గ్రూప్ 2 చదివే విధానము, అప్లికేషన్ విధానం గురించి మనం వేరే వీడియో చేద్దాం. ఖచ్చితంగా అది మీకు నేను నెక్స్ట్ దీని తర్వాత ఆ వీడియో పెడతాను. గ్రూప్ 2 వరకు చూసుకుంటే 182 పోస్టులు అండి. మనకి భవిష్యత్తులో అంటే ఈ ఉగాది తర్వాత జిల్లా విభజన జరుగుతుందని మనం వార్తలు చూస్తున్నాం. దాని మీద గెజెట్లు కూడా వచ్చినాయి. దాదాపు 26 జిల్లాలు వచ్చిన నేపథ్యంలో ఈ కేటగిరీస్ అన్నీ చూసుకొని జోన్లు చూసుకొని మనకి ఈ 4 జోన్లు ఇవన్నీ చూసినప్పటికీ చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంది. అయితే ఒకటి చెప్పవచ్చు, అంటే సీరియస్ అభ్యర్థులు మంచి ఎఫర్ట్స్ పెట్టగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. మీరు అలాగని నిరాశ పడద్దు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ప్రిపరేషన్కి వదిలేయకండి. కొత్తగా ప్రారంభించి లేదా రీచ్ అవ్వాలనుకున్నటువంటి కసి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం పునరాలోచించుకొని రంగంలోకి దిగండి. మరి ఎందుకంటే మన గ్రూప్ ఈ ఉద్యోగాల కోసం అని చెప్పేసి ఉన్న ఉద్యోగాలు వదిలేసే నేపథ్యం ఉంటుంది చాలా వరకు. అందుకు నేను గట్టిగా మీకు సజెస్ట్ చేయడానికి ధైర్యం సరిపోవట్లేదు నాకు. తెల్లారి మీరే నాకు తిడతారు. అందుకని నిర్ణయం అయితే మీరే తీసుకోండి. కానీ ఒకటి ఇప్పటికైతే ఒక 4 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా బాగా చదివి ఒక 2-3 అటెంప్ట్స్ ఇచ్చి తిరుగులేదు సబ్జెక్ట్ పరంగా మంచి ఎఫర్ట్స్ పెట్టగలము అన్న వాళ్ళు మాత్రం గ్రూప్ 2కి పెట్టండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఆ పోస్టులు ఏమి కొట్టలేమని అనడానికి లేదు. మనకి అవకాశం ఉంటే కొట్టవచ్చు, కొట్టకపోవడం ఏం లేదు. మంచి స్కోర్ తెచ్చుకుని కొట్టవచ్చు. కాకపోతే ఏంటంటే పోటీకి తగ్గట్టుగా పోస్టులు ఉంటే సరదాగా ఉంటుంది. అక్కడ మనకి నోటిఫికేషన్లో ఒక మొదటి ఫిగర్ ఒక 500, 600 కనిపిస్తే ఆ హుషారు వేరుగా ఉంటుంది, ఆ ఉత్సాహం వేరుగా ఉంటుంది, ఆ స్పిరిట్ వేరుగా ఉంటుంది. మన దురదృష్టమో మన కర్మ ఈ రకమైనటువంటి పోస్టుల సంఖ్య కనబడేసరికి మనకు కొంచెం నిరాశ, నిస్పృహ, బాధ, దుఃఖం ఇవన్నీ ఆవరిస్తాయి. మన ప్రిపరేషన్కి అడ్డంకిగా మారుతాయి. కాబట్టి గ్రూప్ 4 ఎవరైతే ముఖ్యంగా గ్రూప్ 4 చదివే వాళ్ళు కంటిన్యూ చదవండి. గ్రూప్ 4ని ముందు ఉద్యోగాలు లేకుండా ఉండి వారికి ఏదో ఉద్యోగం అవకాశం కలవాలి అనుకున్న వాళ్ళు మాత్రం గ్రూప్ 4 చదువుతున్న వాళ్ళు మాత్రం గ్రూప్ 4ని కంటిన్యూగా టార్గెట్ పెట్టుకుని అది సక్సెస్ఫుల్గా రాయండి. దాని నుంచి దీనికి డైవర్ట్ అవ్వకండి. ఈ వీడియో వెనుక అసలు అంశాలు ఏంటంటే, ఒకటే గ్రూప్ 1 చదివే వాళ్ళు సీరియస్గా కంటిన్యూ చేయండి, గ్రూప్ 1 మీద దృష్టి పెట్టండి, గ్రూప్ 2కి మారద్దు అని చెప్పడం ఒకటి. రెండోది గ్రూప్ 2, గ్రూప్ 4 ఈ రెండింటి కోసం చదువుదాం అన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గ్రూప్ 4 మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టండి. అది రెండో అంశం. మూడో అంశము గ్రూప్ 2A తప్ప ఇంకేది వద్దు, నేను గ్రూప్ 2 నా జీవిత ఆశయం గ్రూప్ 2 అనుకుంటూ కొన్నాళ్ళగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు గ్రూప్ 2తో కంటిన్యూ అవ్వండి. ఇది మూడో అంశం. ఇక నాలుగో అంశము గ్రూప్ 2, గ్రూప్ 1 కలిపి చదివేస్తాము అనుకున్న వారు ఎవరైనా ఉంటే పర్వాలేదు, అంత టైం కేటాయించగలిగిన ఉంటారు. ఆ రకమైనటువంటి ప్రిపరేషన్ వాళ్ళు ఇవ్వండి. అది ఎలా చదవాలన్నది దాని మీద మనం వీడియో చేద్దాం. అది కాబట్టి మన నిరీక్షణ తగ్గట్టుగా మనకు పోస్టులు రావడం రాకపోవడం మనం చూస్తున్నాం. గతంలోనే మనకు జాబ్ క్యాలెండర్ వచ్చినప్పుడే మనం చాలా మంది అభ్యర్థులు, నిరుద్యోగులు చాలా అప్సెట్ అయ్యారు.
మళ్ళీ వాళ్ళు ఉత్సాహం వచ్చేస్తుంది 182 కనిపిస్తే అంటే కొద్దిపాటి ఉత్సాహమే, కానీ నాకు తెలిసి పెద్దగా ఎవరు ఉత్సాహం కనబరిచినట్టుగా నాకైతే కనిపించలేదు. కాబట్టి నిరాశ అంటే ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. నిరాశ పడడం వల్ల, డేలా పడడం వల్ల, ఎవరినో నిందించడం వల్ల, లేకపోతే ఎవరి మీద మన అక్కసు వెలగక్కడం వల్ల చాలామంది మిత్రులు ఏంటి చేస్తుంటారంటే ఈ వీడియో ఛానళ్ళ మీద ఈ చెప్పేటోళ్ళ మీద అక్కసు వెలగక్కుతుంటారు. మీకు ఎవరి మీదో బాధ ఉంటుంది, ఆ బాధని ఈ వీడియోస్ చేసే వాళ్ళ మీద పెడతారు. మీరు తప్పు. అది ఇక్కడ మీకు బాగుండాలి, మీరు కూడా ఉద్యోగస్తులు కావాలి, లేదా మీకు ఏమైనా ఉపయోగపడాలి అన్న ఉద్దేశం మీద మాలాంటి వాళ్ళందరూ ఇలాంటి వీడియోస్ పెడతాం. అంతేగాని మీ ద్వారా మాకేమీ రాదు, అది గుర్తుపెట్టుకోండి. మేము ఊరికనే సర్వీస్ ఇది. మీ ద్వారా మాకు వచ్చేది 1% కూడా లేదు. మీకు నోటిఫికేషన్ ఇస్తే మరింత ఉత్సాహంగా మరి 2 విషయాలు మేము నేర్చుకున్న విషయాలు, మరికొన్ని విషయాలు నేర్చుకొని మీలాంటి వారికి అందించడానికి మాకు కొంత సరదా ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ మీరు ఎంత ఉత్సాహపడతారో, నోటిఫికేషన్లో పోస్టులు కనబడితే మీకు ఎంత ఆనందం కలుగుతుందో మాకు అంతకు మించి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మరి 4 విషయాలు ఎక్కువ మందికి చేరవేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది అప్లై చేస్తారు, ఎక్కువ మంది ఎదురు చూస్తారు. కొత్త అభ్యర్థులందరూ కూడా పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతారు. వాళ్ళందరికీ రెడీ చేస్తాం. మరి కొంతమంది విద్యార్థుల్ని కూడా ఉద్యోగస్తులుగా మార్చడానికి మాకు కోరిక ఉంటుంది. బట్ ఆ అవకాశం అక్కడ కలగాలి కదా. కాబట్టి మీరు అక్కసు వెలగట్టడం, నిందించడం, ఎవరినో ఆడిపోసుకోవడం, ఎవరి మీద మనం అది వేస్ట్. అలాంటివన్నీ పక్కన పెట్టండి. మన కర్తవ్యం ఏంటి, మనం ఏం చేయగలం, మనకి ఉద్యోగం కావాలి అంటే డెడికేషన్ అయి చదవగలము అనుకున్నట్టు ఎఫర్ట్స్ పెట్టడం. లేదు ఆల్టర్నేటివ్ వద్దు అనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ మనం ఎక్కడి నుంచి మన ప్రత్యామ్నాయాలు చూసుకోవడం. గ్రూప్ 2, గ్రూప్ 4లో ఈ 2 చదివేస్తారనుకున్నారు మాత్రం గ్రూప్ 4 పూర్తి చదవండి. గ్రూప్ 2 కోసం మరి ఆలోచించకండి. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 చదువుతామన్న వాళ్ళకి వాళ్ళు కూడా ఒకటే చెప్తాను, గ్రూప్ 1 మీద ఫోకస్ పెట్టండి. ఓన్లీ గ్రూప్ 2 అనుకున్నాను, గ్రూప్ 2 మీద ఫోకస్ పెట్టండి. ఇక్కడ 2 ఎగ్జామ్లో ఒకేసారి ప్రిపేర్ అయిపోయి రాసేసి ఏదో చేసేద్దాం. గ్రూప్ ఈవో ఇండర్మెంట్ గ్రూప్ 4 అనుకున్నాను అనుకోండి, వాళ్ళు కూడా ఈవో ఇండర్మెంట్ కోసమే చదవండి. గ్రూప్ 4 కోసం చదవండి. ఏది టార్గెట్ పెట్టుకుంటే అది క్లియర్ చేయండి. ఆటోమేటిక్గా మీకు మంచి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. మనకున్న ఎఫర్ట్స్ మనం కరెక్ట్గా పెట్టాలి, కానీ మనకు ఖచ్చితంగా భగవంతుడు ఫేవర్ చేస్తాడని ఆశిస్తున్నా. ఇది గ్రూప్ 1కి సంబంధించినటువంటి రాస్టర్. అలాగే మన గ్రూప్ 2 రాస్టర్ కూడా నేను మీకు త్వరలో ఇస్తాను. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపరేషన్లో మెరిట్స్, డిమెరిట్స్, ఏది చదివే అంటే ఎలా చదవాలి, గ్రూప్ 1 చదివితే అడ్వాంటేజెస్ ఏంటి, గ్రూప్ 2 చదివితే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఈ రెండింటి మధ్య కంపారిజన్ ఇంకొక వీడియో మేము ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.